హలో నమస్తే. నేను ఇక్కడ ఒక ఫ్రంట్ లైన్, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి న్యూస్ పేపర్స్ మొత్తం క్రోడీకరించి ఒకతను ఒక ఆర్టికల్ రాస్తే దాని ప్రకారం చెప్తున్నాను. మొన్న రీసెంట్గా క్రిస్మస్ టైంలో జరిగిన దాడుల గురించి అతను ఒక ఆర్టికల్ రాశాడు. క్రిస్మస్ టైంలో ఎప్పుడూ లేనటువంటి హెరాస్మెంట్ క్రిస్మస్ టైంలో. జనరల్ నార్మల్ టైంలో క్రిస్టియన్స్ మీద దాడులు అవన్నీ నార్మల్గా జరుగుతూ ఉంటాయి. ఎవరో మత కన్వర్షన్ చేస్తున్నారని అటుపోయే పాస్టర్లు ఇటుపోయే పాస్టర్లు చేస్తారు. స్పెసిఫిక్గా టార్గెట్ పెట్టి క్రిస్మస్ రోజు పండుగ రోజు హెరాస్మెంట్ ఇది దేశంలో ఫస్ట్ టైం అంటే ఇది ఎప్పుడు జరగలేదంటే ఇట్లా క్రిస్మస్ టైంలో టార్గెట్ పెట్టి హెరాస్మెంట్ చేయటం, డిజరప్షన్ చేయటం, పండగని డిజరప్షన్ చేయటము, ఇంటిమిడేషన్, వైలెన్స్ ఇదంతా కూడా 2025లో ఫస్ట్ టైం చరిత్రలో, దేశ చరిత్రలో జరిగిందట. జనరల్గా నార్మల్ రోజు కొద్దిగా వాళ్ళు అటు ఇటుగా అడావుడి చేసినా పండగ రోజు వదిలేస్తారు. పండగ రోజు ఎందుకు వదిలేనట్టు, కానీ పండగ రోజు టార్గెట్ చేశారు ఈసారి అనేది ఈ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం. ఓకే, టీఆర్టీ వరల్డ్, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్సర్న్, క్రిస్టియన్ అడ్వొకసీ గ్రూప్స్, యూనియన్ క్రిస్టియన్ ఫోరం, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్, వీళ్ళందరూ ప్రకారం ఏంటంటే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పవచ్చు. వీళ్ళ ప్రకారం ఏంటంటే కేవలం క్రిస్మస్ వారంలో, ఆ 1 వీక్లో, క్రిస్మస్కి ముందు ఒక 2 రోజులు, క్రిస్మస్ తర్వాత జరగలే, క్రిస్మస్ వారం 25 అంటే 20 నుంచి 25వ తారీఖు మధ్యలో 80 దాడులు జరిగాయట దేశవ్యాప్తంగా. క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్స్ని అడ్డుకుంటూ 80 దాడులు జరిగాయట ఇంటర్నేషనల్ క్రిస్టియన్ ఫోరం వాళ్ళ ప్రకారం. 60 చోట్ల డిజరప్ట్ చేశారట ఫంక్షన్ని, క్రిస్మస్ ఫంక్షన్ని 60 చోట్ల. డెకరేషన్స్ని ఇప్పుడు దాంట్లో మేజర్గా సోషల్ మీడియాలో తిరిగి మీరు చూసుంటారు. అది షాపింగ్ మాల్లో, రాయ్పూర్ షాపింగ్ మాల్లో డెకరేషన్ని పడగొట్టారు, చూశారు మీరు. ఛత్తీస్గఢ్ బ్యానర్లు తీసేయటము ఇవన్నీ మీరు చూశారు. ఓకే, మళ్ళీ కొంతమంది ఎవరో ఒక అతను వెళ్ళి పాస్టర్లని హెరాస్మెంట్, ఇంటిమిడేషన్, స్ట్రీట్ వెండర్స్ శాంటా హ్యాట్స్ అమ్ముతుంటే వాళ్ళని మీద దాడి, క్రిస్మస్ ఐటమ్స్ని పడగొట్టడం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఒడిశా లాంటి ప్లేసుల్లో ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగాయి. ఎక్కువ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే జరిగాయి. ఎక్కడెక్కడ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి ప్లేసుల్లోనే మొత్తం కూడా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఈ యొక్క దాడులు జరిగాయి అన్నమాట. డిజరప్షన్స్ అండ్ అటాక్స్ అండ్ ప్రేయర్ మీటింగ్స్, క్యారల్ సింగింగ్, చర్చ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా జరిగాయి. అదే విజువల్లీ ఇంపేర్డ్ ఉమెన్, అదే ఒక బ్లైండ్ ఉమెన్ దాని మీద కూడా చేశారు. మొత్తం కూడా జబల్పూర్ మధ్యప్రదేశ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఒకే ఒక్క చోట ఇండియా బ్లాక్ అధికారంలో ఉన్న ఒకే ఒక్క చోట మాత్రం దాడి జరిగింది. అది కేరళలో చిన్నపిల్లల క్యారల్స్ చేస్తుంటే అక్కడ అడ్డుకున్నారు చిన్నపిల్లల్ని. అది ఒక్కటే కేరళలో రిపోర్ట్ అయింది, మిగతా అంతా కూడా బీజేపీ రూలింగ్ స్టేట్లోనే రిపోర్ట్ అయింది అది. ఓకే, సో ఎఫెక్టెడ్ స్టేట్స్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు. ఢిల్లీ, కేరళ ఒక్కటి నాన్ ఇది. ఎక్కువగా పేరు వినపడింది బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ పేరు కూడా పెద్దగా వినపడలేదు, కానీ బజరంగ్ దళ్ వాళ్ళది ఎక్కువగా వినపడింది. ఎక్కడ ఈ 60 చోట్లలో కూడా మెజారిటీ చోట బజరంగ్ దళ్ వాళ్ళు వెళ్ళారు. ఆర్ఎస్ఎస్లు కూడా చేయలేదు యాక్చువల్గా. అండ్ ఆఫ్ కోర్స్ బజరంగ్ దళ్ కూడా కమ్స్ అంటారు, మరి ఆర్ఎస్ఎస్ అది ఇది వేరే నాకైతే తెలియదు, కానీ బట్ సంఘ్ పరివార్ కిందకే వస్తాయి. ఎక్కువగా బజరంగ్ దళ్ గ్రూపే ఎక్కువగా అటాక్ చేసాయి అనేది ఒకటైతే మనకి కనిపిస్తుంది. ఓకే, క్రిస్మస్ వదిలేస్తే 2025లో నాన్ క్రిస్మస్ సీజన్ వదిలేస్తే టోటల్ 2025లో 700 అటాక్స్ జరిగాయి, 700 అటాక్స్ జరిగాయట ఇంతవరకు జరిగింది అది. ఓకే, అయితే గోవాకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే శాంటా క్లాజ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అని ఒక చర్చకి తరలేపాడు. ఆయన చేసింది ఏంటి, ఎమ్మెల్యే పేరు చెప్తా ఉండండి,
ఎమ్మెల్యే పేరు ఫార్మర్ ఢిల్లీ ఎమ్మెల్యే ఆమ్ ఆద్మీ పార్టీ సౌరభ్ భరద్వాజ్. ఇతను నేషనల్ వైడ్ జరుగుతున్నటువంటి ఈ వైలెన్స్ని ఇదంతా పట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ అతను శాంటా క్లాజ్ రీచ్డ్ పోలీస్ స్టేషన్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అగైన్స్ట్ రైట్ వింగ్ వూన్స్ అని ఒక పోస్ట్ చేశాడు అతను. అంటే ఒక శాంటా క్లాజ్ వేసుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడట ఢిల్లీలో. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అతను హైలైట్ చేస్తూ ఒక ఎమ్మెల్యే పోస్ట్ చేశాడు, ఇది రైట్ వింగ్ వాళ్ళు శాంటా క్లాజ్ని పోలీస్ స్టేషన్కి పంపించారు అనేది. అది విరివిగా సోషల్ మీడియాలో బాగా తిరిగింది. అది తర్వాత ఏమైంది, ఇతని మీదే కేసు పడింది. ఎందుకు, ఇప్పుడు ఇదే శాంటా క్లాజ్ను ఉపయోగించి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి ఏదో వాడాడట, క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతీశారని ఇతని మీదే క్రిస్టియన్స్ కేసు పెట్టారని చెప్పి ఒక క్రిస్టియన్ చేత కేసు పెట్టించారు. అంటే ఈ ఎన్డీఏ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉండే క్రిస్టియన్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు ఇతని మీద. ఓకే, ఎందుకంటే బీజేపీలో క్రిస్టియన్స్ ఒక సెల్ కూడా ఉంది కదా, వాళ్ళు ఆ క్రిస్టియన్స్ ఏం చేస్తుంటారు, ఈ క్రిస్టియన్స్ మీద కేసులు పెడతా ఉంటారు వచ్చి, వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. మన అర్నబ్ గోస్వామి ఒక చర్చా కార్యక్రమం పెట్టాడు, 2 ముస్లిం గ్రూపుల మధ్య చర్చ అని చెప్పేసి. ఒక ఆర్ఎస్ఎస్ ముస్లిం సంబంధించిన, ఆర్ఎస్ఎస్ కాదే బీజేపీ ముస్లిమ్స్, మరి ఆర్ఎస్ఎస్లో ముస్లిం సెల్ ఉందో లేదు తెలియదు, ముస్లిం సెల్ అన్నారు. ఓకే, బీజేపీకి సంబంధించిన ముస్లిం సెల్ అని తీసుకొచ్చి పెట్టాడట. ఒకటేమో నార్మల్ ముస్లిం సెల్, ఇంకొకటి బీజేపీకి అనుకూల ముస్లిం సెల్, 2 చర్చ పెట్టాడు. చూసే వాళ్ళకి ఏమనిపించింది అంటే, ఇదిగో ఈ ముస్లిం మంచివాడు అని చెప్పి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు బీజేపీలో ఉన్నారు, వాళ్ళు బీజేపీని డిఫెండ్ చేస్తూ మాట్లాడుతుంటారు వాళ్ళు, ఆ ముస్లిం కమ్యూనిటీ. అలాగే ఇప్పుడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మీద కేసు పెట్టింది బీజేపీకి అనుకూలంగా ఉన్న క్రిస్టియన్లు కేసు పెట్టాడు. ఓకే, ఎందుకు, అతను శాంటా క్లాజ్ రీచ్డ్ పోలీస్ స్టేషన్ అన్నాడని చెప్పి అతని మీద చేసింది అదే, సౌరభ్ భరద్వాజ్ మీద. సరే, సో అస్సాములో విహెచ్పి బజరంగ్ దళ్ వాళ్ళ పేరు ఎక్కువగా అనిపించింది. అక్కడ ఒక స్కూల్ ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేశాడు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్, ఇక్కడ మరీ ఎఫ్ఐఆర్లు ఏమని రాశారంటే, అదే ఛత్తీస్గఢ్ మాల్ మీద దాడి చేశారు కదా, అన్ఐడెంటిఫైడ్ పీపుల్ అని చెప్పి 30 మంది ఎఫ్ఐఆర్ పెట్టారు. 30 మంది అన్ఐడెంటిఫైడ్ పీపుల్ అట. సోషల్ మీడియాలో ఆ విధంగా కర్రలు పట్టుకుని మొత్తం పగలు కొడితే పోయి అన్ఐడెంటిఫైడ్ పీపుల్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్ పెట్టారట. ఛత్తీస్గఢ్ మాల్ను పడగొట్టిన వాళ్ళని. కేరళలో పలక్కాడుకి సంబంధించిన చిన్నపిల్లలు క్యారల్స్ చేస్తుంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టారని అక్కడ వీళ్ళందరి మీద కేసులు అయితే పడ్డాయి, వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఎందుకు కేసులు పెట్టారంటే సోషల్ మీడియాలో తిరిగాయి, విరివిగా సోషల్ మీడియాలో తిరిగి తప్పించుకోలేరు, పెట్టారని కేసులు. మరి సోషల్ మీడియాకి రాకుండా ఎంతమందిని ఆపారో, ఎంతమందిని చేశారో తెలియదు. ఓకే, సో అది సంగతి అది. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ అతను క్రిస్టియన్స్కి సపోర్ట్గా మాట్లాడండి, వేరే క్రిస్టియన్ వెళ్ళి అతని మీద కేసు పెట్టాడు. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.